ఈ వేణువు దివ్యమైనటువంటిది. ఎందుకంటే వేణువు దేనికని మధురం. గోపికలందరూ కృష్ణ 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 అంటుంటే ఆయన పలకలేదు. ఒకసారి కోపం వచ్చి వేణువు దగ్గరికి వెళ్ళారు గోపికలందరూ. వేణువా, నీవు దేనికనే ఎప్పుడూ నిన్ను వదిలిపెట్టడు, చేతిలోనే పట్టుకుంటాడు ఆయన. ఏంటి గొప్ప, నిన్ను పెదవుల మీద పెట్టుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, అసలు మమ్మల్ని చూడను కూడా చూడడు అని ఆ గోపికలందరూ వేణువు దగ్గరికి వెళ్ళి అడిగారు వంకరికి. ఆ వేణువు ఏం చెప్పిందో తెలుసిన? ఇందాక మన స్వాముల వారు చెప్పిన మాట చెప్పింది. ఏం చెప్పింది? నన్ను చూశారా మీరు? నేను ఒక వెదురు కర్ర, నా దగ్గర ఏమీ లేదు, అన్నీ గుంటలే. నేనేమైనా దాచుకున్నానా దోచుకున్నానా? ఏమీ లేదు. నన్ను ఎందుకు పరమాత్మ నన్ను పట్టుకొని ఇంట వెంట జంట కంట, ఇంట వెంట జంట కంట, మెండుగా నిండుగా దండిగా నన్నే దేనికని పట్టుకుంటున్నాడు తెలుసునా? అంటే నా దగ్గర ఏమీ లేదు. నేను ఆయన ఏమి చెబితే అది చేస్తాను. ఆయన ఎలా మ్రోగిస్తే అలా మ్రోగుతాను. మ్రోగించేవాడు ఆయన, మోగేది నేనైనప్పటికీ మ్రోగించేవాడు ఆయన. మీరు అలా కాదు. మీ ఒంటి నిండా కోరికలే. అబ్బాయి పెళ్లి కావాలి, అమ్మాయి పెళ్లి కావాలి, డాబా కట్టాలి, కారు కొనాలి, బాగుండాలి, బ్రహ్మాండంగా ఉండాలి, అందరికంటే గొప్పగా ఉండాలి, నన్నే అనాలి. ఇన్ని బరువులు మీ దగ్గర పెట్టుకుంటే ఫుల్ అయిపోయింది మీ ట్యాంక్. అందుకని మీ దగ్గరికి ఎలా వస్తాడైనా? కాస్త ఖాళీ ఉంటే కాస్త ఖాళీ ఇవ్వండి, చోటు ఇవ్వండి. హృదయం ప్రతి నవ్వులో నీవే, ప్రతి కొమ్మలో నీవే. కాబట్టి వేణునాదం పాద రేణువు. ఆ పాద రేణువును కూడా పవిత్రమైనటువంటిది. ఆ పాద రేణువు రేణు మధురగా, పాద రేణువుని ఆ గోవు నాకుతూ ఉంటుంది తెలుసునా? ఆ పాద రేణువు యొక్క మహిమేమిటో లక్ష్మీదేవికి తెలుసు. లక్ష్మీదేవి తన ఒడిలో తన యొక్క భర్త యొక్క పాదం పట్టుకొని అలా ఒత్తుతూ ఉంటుంది. ఎవరైతే తన భర్త యొక్క పాదములు ఒత్తుతారో వాళ్ళకి ధనం బాగా వస్తుంది. రేపటి నుంచి మరీ పేకకండి. ఈ మాట చెప్పారు కదా అని పాపం నుంచున్నాడు. ఈ అలా పతి సేవ చేసినటువంటిది ఆ వేణువు, ఆ దివ్యమైనటువంటి పాదం. ఇది ఒకటి చెప్పి, ఆ పాదములే కాళీని పడగల మీద నాట్యం చేసిన పాదాలు. మునుల యొక్క హృదయాలలో తాండవం చేసి ఈ వేదిక మీద ఉన్నటువంటి స్వాములు ఇక్కడ కూర్చున్నటువంటి మీ హృదయాలలో నిరంతరం గల్ గల్ అని మోగే ఆనందాన్ని కలిగించేటువంటి దివ్యమైనటువంటి పాదం. కామిని పాపము కటికిన పాదము, పాముటల నిడిన పాదము. కామిని పాపము కటికిన పాదము, పాముటల నిడిన పాదము. ప్రేమతో శ్రీ సతి పిసిగడి పాదము, పామిడి తురగపు పాదము. బ్రహ్మ కటికిన పాదము, బ్రహ్మంగాయ పాదము. పరమయోగులకు పరిపరి విధముల వరముసగిడి పాదము. తలవని గగనము తల్లిన పాదము, పలరిపుగాదిన పాదము. కృష్ణ భగవానుడి యొక్క దివ్య చరణాల విందములు. ఆ మధురాతి మధురమైనటువంటి నామానికి మధురం మధురం వచనం మధురం రచనం మధురం. ఆ స్వామి యొక్క దివ్య చరణాల విందములకు శత సహస్ర కోటి ప్రణామం సమర్పిస్తూ సనాతన హిందూ ధర్మ సాధన పరిషత్ వారికి కృతజ్ఞతా పూర్వక నమస్సుమాంజలులతో స్వస్తి. ఆ భక్తి తాండవం చేపించారు. కాబట్టి కృష్ణుడు ఏ విధంగానైతే కాళీయ పడగల మీద నాట్యం చేశాడో అలాంటి కృష్ణుడు అందరి హృదయంలో తాండవం చేశాడు. అలా చేశారు నారాయణమూర్తి గారు. వారికి మన అందరి తరఫున హృదయపూర్వకం నమస్కరిస్తూ ఇప్పుడు